హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గాన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న నిజంగా కళ్యాణ్ చూస్తే బాధ అనిపించింది. రియల్ చెప్తున్నా, ఒకరు పెట్టిర్రు కామెంట్, ఏంది మా కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు అని. ఓకే, మంచి ఉంటే మంచి చెప్తాం, తప్పు ఉంటే తప్పు చెప్తాం. ఓకే, పెట్టండి, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఓకే, నాకు ఏమనిపించదు. అయినాక నిన్న కళ్యాణ్ని తను సారీ ఏం పేరు కళ్యాణ్‌ని సంజన మాట్లాడిన మాటలైతే నాకస్సలు నచ్చలే. మళ్ళా తనుజని గూడా మాట్లాడింది జూడు, వరస్ట్ ఏం మాటలవి? ఎందుకంత మాట్లాడుతుంది ఈమె? విచిత్రంగా మాటలు ఎందుకంత మాటలొస్తున్నాయి అని అనిపిచ్చింది. ఓకే. తనుజ నిఖిల్ వచ్చినాక నిఖిల్ చుట్టూ తిరగడం వల్ల ఈయనకు కోపమొచ్చింది. అందుకే నామినేషన్ జేయాలని అనుకున్నాడు. అవైతే చాలా తప్పు. వరస్ట్ అనిపిచ్చింది. అరే! ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్‌తోనే ఉన్నాడు. దానికి అలా అనడం అయితే కరెక్ట్ గాదు. నాకైతే చాలా తప్పనిపిచ్చింది. ఇంక నిఖిల్ ఎనక తిరుగుతుంది. నిఖిల్ ఉన్నందుకు ఇతనికి కోపమొచ్చింది. అట్లా అనడం అయితే తప్పు. ఇద్దరికి బాగా గొడవ అయిపోయింది. కళ్యాణ్‌కి, సంజనకు. తర్వాత తనుజ నిఖిల్‌ని తీసుకొని నేను ఎంబడి తిరుగుతున్నా. నేను నిఖిలే వచ్చి నాతోని మాట్లాడు. నేను తిరిగినా. ఏం మాట్లాడుతున్నావు? ఒక మనిషిని అనే ముందు ఆలోచించు. అమ్మాయిని నా క్యారెక్టర్‌ని బయటేసే ముందు నువ్వు గురించి ఆలోచించు అని సూపర్ మాట్లాడుతాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఏం మాటలు! వామ్మో! ఘోరమైన మాట మాట్లాడిందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సంజన చాలా పని చేస్తది, చాలా మంచిది. కానీ ఈ మాటలు ఒక నామినేషన్ చేసిందని చాలా మాట్లాడడం అయితే నాకైతే అస్సలు కరెక్ట్ అనిపియలే. రియల్ కరెక్ట్ అనిపియలే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పో కూడా కామెంట్ చేయండి. ముందు ఒక లైక్ కొట్టుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందండి? ఒక లైక్ కొట్టుకోండి, ముందు కొట్టి చూడండి నా ఛానల్ని.